5.3లో చంద్రశేఖర్ రావు గారు categorical గా స్టేట్మెంట్ ఇచ్చిండు. He stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWT Act of 1956. బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖర్ రావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWT Act 1956 and idike happened. The question of notification of jurisdiction of board should not arise. Full stop ikkada undi. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము? తెలంగాణ expressed its gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత ఈ 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన కాడికెళ్ళి ఈడికి వచ్చిండు, ఈడికెళ్ళి థ్యాంక్స్ చెప్పిండు అని మీదికి పోయిండు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు? Honorable CM of Telangana commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana, he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under section 3 of ISRWT Act 1956 asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and Government of India should not have any reservation on this. Even after 7 years of the formation, Telangana state is still waiting to know about its legitimate share of waters. After 1 year, they had approached the Supreme Court. He stated that he has mentioned all this in his letter to Honorable Minister Jal Shakti and had argued to include them in the agenda of the meeting. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెడతాడు, కిందికి వచ్చి ఏం చేసిండు? తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. ఇంకా నెక్స్ట్ చూడండి మీరు, ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పారు? 5.4లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం.